నాన్న డైలాగ్, బట్ దీంట్లో ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఆయన మార్క్ డైలాగ్. సో అవి చెప్పడం ఎలా ఛాలెంజింగ్ అనిపించింది? యా, ఛాలెంజింగ్ కానీ ఇట్ వాజ్ రియలీ ఫన్ అండి. వెయిట్ చేశాను ఇలాంటి డైలాగ్స్, కరెక్ట్ మాస్ అలాంటి డైలాగ్స్ ఎప్పుడు వస్తాయని. సో ఫైనల్గా ఈ సినిమాలో కుప్పలు ఉన్నాయి అలాంటి డైలాగ్స్. సో చెప్తున్నప్పుడు ఇట్ వాజ్ రియలీ ఫన్. ఇట్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ No, I think the only complaint is that he is so nice of a person that I have to work so hard to match up to the good acting, to the humility that he comes with on set. He's just such a lovely person to work with, and I think the challenge is you have to match up to that goodness. So yeah, that was the challenge. I have no complaints. I think you're awesome. My homework. Homework for this character. Well, I had to learn all the dialogues and everything in Telugu. And I think that was the homework. I had to understand the script, I had to understand the emotions behind it, I had to learn the lines, I had to, portray everything correctly. So that was my homework. అది సో గోవాని డిఫరెంట్గా ఆల్రెడీ వాడిన లొకేషన్స్ వేరే సినిమాకి వాడిని కాకుండా ఎక్స్ప్లోర్ చేయాలనేది బేసిక్ ఐడియా మోటివ్ నేను నరేష్ అనుకున్నది యాక్చువల్లీ. సో అవర్ డిఓపి సో అలాగే ఎత్తికి సో అలాంటి ఇట్లా పెట్టాం. రేపొద్దున గోవా అని చెప్పిన సేమ్ అయ్యే లొకేషన్స్ కాకుండా అసలు వాడిని కాకుండా వేరే కూడా దానివల్ల తీసుకోవడం కారణం అంటే ఆ రోల్ అలాంటి ఆవిడ చేస్తే ది బెస్ట్ అని. సో కుదురుతుందా లేదని తెలియదు నాకు. చార్మి గారు పూరి గారు మొత్తానికి ఆవిడని ఈ సినిమాలోకి ఆన్ బోర్డ్ తీసుకొచ్చినప్పుడు ఇంకా మాకు ఈ సినిమాకి ఆవిడ బ్యాక్ బోన్ యాక్చువల్లీ. సినిమాలో తీసుకున్నాను కావచ్చండి, ఈ ఐడియా బాగుంది. బట్ నాకు చాలా ఐడియాలు ఉన్నాయి. నాలాంటి తండ్రి ఎవరికి దొరకడు, ఈ ఎదవ నన్ను సరి వాడుకోవట్లేదు యాక్చువల్గా చెప్తాను. నేను వాడు చేస్తానంటే ఇంకా రాస్తా, వాడు సరి చేయట్లేదు. సార్ మీ ఇద్దరు కలిసి చూస్తున్నప్పుడు ఎవరి ఫీలింగ్ ఏంటి సార్? ఇద్దరు కలిసి చూసారా సినిమా? విడివిడిగా చూసారా? చూసాను, కలిసి చూసాను. ఇంట్లో ఫ్యామిలీ నుంచి ఏంటి సార్ రెస్పాన్స్? లవణ్య గారి నుంచి ఏంటి? మా ఆవిడ చూడాలండి, రేపు రిలీజ్ అవుతుంది కదా, తను థియేటర్కి వెళ్ళి చూస్తానని నేను చూడలేదు సినిమా. సో కొడుకుని థియేటర్కి వెళ్ళి చూసుకుంటుందంట. ఇది లైగర్ కంటే ముందు అంటే మీ ఫ్యాన్స్లో కావచ్చు లేదంటే ఇండస్ట్రీలో కావచ్చు ఒక బూస్టప్ వచ్చింది. నిన్న అంతమంది డైరెక్ట్స్ రావడం, సినిమా చూడడం అనేది లైగర్కి ముందు. సో ఇది ఎలా ఉండబోతుంది అంటే ఒక ఇండస్ట్రీలో ఒక మంచి వాతావరణం తీసుకొచ్చేలా క్రియేట్ చేయడం జరిగింది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. యా, నిన్న అందరూ వచ్చి ఈ సినిమా చూసి ఆకాష్ని బ్లెస్ చేసి వెళ్ళటం అనేది చాలా గ్రేట్ ఫీలింగ్ నాకు. అండ్ అందరూ అంత ప్రేమతో వచ్చారు. వెరీ హెల్దీ అట్మాస్ఫియర్ యాక్చువల్గా. ఇండస్ట్రీలో కాదు, చాలా మంది అభిమానులు కూడా ఈ సినిమా మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు చూడడానికి. అంతే రకంగా మీ ఇంట్లో ఉన్న పెట్స్ కూడా ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాయి, పాటలు వినేది. చార్మి గారు పెట్టుకోవచ్చు. ఆ కుక్కకి రొమాంటిక్లో సునీల్ కశ్యప్ చేసిన పాట నా వల్ల కాదు అంటే ఇష్టం. ఆ ఒక్క పాటే దానికి ఇష్టం. అది ఎప్పుడు ప్లే చేసినా ఆ సాంగ్తో కలిసి పాడుతుంటుంది. ఒకసారి కాదు, మేము చాలాసార్లు ఒక 100 సార్లు ప్లే చేసి ఉంటాం. అప్పుడప్పుడు మిడ్ నైట్ ప్లే చేసినా లేచి వచ్చి టీవీ దగ్గర కూర్చొని పాడుతుంటుంది. మాటలు యాక్చువల్గా ఈ సినిమాలో హీరోయిన్ ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా వాట్ యూ వాంట్ అనే మాట తప్ప ఏం మాట్లాడదు. సడన్గా ఇంటర్వ్యూలో ఆ అమ్మాయి తన మనసు, తన మైండ్ మాట్లాడుతుంది. అది పాటలో కంటే మాటల్లో చెప్తే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇంకా బాగా అర్థం అవుతుందని. ఎందుకంటే సినిమాలో ఎక్కువ మాట్లాడింది అది ఒక్కటే. సార్ నిజంగా నేను అది చెప్పబోతున్నాను, మీరే అడిగారు. ప్రభాసే ఫోన్ చేసి డార్లింగ్ సినిమా రిలీజ్ అవుతుంది, మనం ప్రమోట్ చేద్దాం, నేను ట్రైలర్ రిలీజ్ అయినా లేదంటే ఇంటర్వ్యూస్ అయినా అన్నీ వచ్చి తనే చేసి తనకి టైం ఇచ్చి షూటింగ్ చాలా బిజీగా ఉండి కూడా ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళాడు. డార్లింగ్కి నేను అందరూ మా యూనిట్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే విజయ్ దేవరకొండ వరంగల్ వచ్చి పబ్లిక్గా వెళ్దాం సార్, అక్కడ
ఫంక్షన్ చేద్దాం, ఆకాష్ గారి సినిమా బాగుండాలి, ఆడు బాగుండాలి అని. వాళ్ళిద్దరూ నిజంగా సినిమాకి ఒక అటెన్షన్ తీసుకొచ్చారు. రియల్లీ హార్ట్ఫుల్లీ వాళ్ళిద్దరికి నేను థ్యాంక్స్ చెప్తాను. ప్రభాస్ సినిమా చూడలేదండి. పోలీసులు నక్సలైట్ల మధ్య, అవును కరెక్టే, చిన్న చిన్నవి ఉంటాయి. నేను రాస్తుంటా కదా చాలా కథల్లో, మన బ్రెయిన్ ఇంతే ఉంటుంది, ఎప్పుడు కాంబినేషన్స్ మళ్ళీ అక్కడికే వస్తుంటాయి. నేను అలా చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. నా సినిమాలు ఏవో రిపీట్ అవుతుంటాయి అలాగా. మోహం చాలా గొప్పదండి, ఎందుకంటే మోహం నుంచి ప్రేమ పడుతుంది కాబట్టి. సో ఇందులో మంచి వాళ్ళిద్దరు క్యారెక్టర్లు ఏంటంటే, వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నా వాళ్ళు మోహమే అనుకుంటుంటారు ఇద్దరు. అది ఈ సినిమాలో కొత్త ఇది. ఐ లవ్ యూ అని ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోరు, అది చాలా ఫ్రెష్గా ఉంది ఈ సినిమాలో. అనిల్ స్ట్రగుల్ గురించి ఎవరికీ తెలియదు నిజంగా. మీరు అంటే టక్కనే డైరెక్టర్ అయిపోయాడు కాదు అనిల్. అనిల్ ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ నుంచి ఉన్నాడు. అండ్ అలా సినిమాలు యాజ్ విఎఫ్ఎక్స్గా మంచి మంచి సినిమాలు, అండ్ ఇండస్ట్రీలో చాలామంది అనిల్కి ఫ్రెండ్స్ ఉన్నారు. మంచి మంచి సినిమాలు చేసుకుంటూ చాలా జర్నీ ఉంది, చాలా సాక్రిఫైస్లో ఉన్నాయి అనిల్ లైఫ్లో. And even for romantic, Anil had a lot of patience with us. Like since the time we started planning for romantic, appad nunchi ee roj release varaku, it's been more than couple of years. Madhyalo pandemic vachindi, 2-3 times we thought we'll release it, then again there was lockdown. And Anil stood by us very strong. He's actually struggled a lot along with us, equally struggled with us for this film. This film was not a easy ride. It was not a cakewalk. It was definitely a major roller coaster ride. A major roller coaster ride. Thank you. అవునండి, ఆయన షాంపెయిన్ ఓపెన్ చేసేవాడు, నన్ను ఎత్తి మీద పోసేవాడు. ఆయన ఏలూరులో ఉన్నారు. 2 రోజుల ముందే ఆయన వెళ్ళిపోయారు, ఏదో షూటింగ్ రోజు. సో నేను ఆయన ఫోన్ చేస్తే నేను రాలేకపోతున్నాను, ఇక్కడ ఉన్నానని చెప్పారు. ఆయన మెసేజ్ ఆకాష్ కూడా ఆయన ఉంటే బాగున్నాను. డెఫినెట్గా నేను సినిమా చూశాను కదా, యాజ్ అ యాక్టర్గా వాడు హోల్స్ మూవీని వాడు హోల్డ్ చేస్తున్నాడు, ఎక్కడ లూజ్ అవ్వట్లా. యాక్చువల్గా కథ వాడి స్థాయి దాటింది. ఒక పెద్ద హీరో కథ యాక్చువల్గా, బట్ ఒక పెద్ద హీరో ఎలా హోల్డ్ చేయగలదో అది హోల్డ్ చేశాడు. అది నాకు నిన్న అర్థమైంది నాకు. సార్ పూరి గారు, ఆకాష్తో నెక్స్ట్ సినిమా ఎప్పుడు మీది? నేను వాడు ఏమన్నాడంటే, నేను బయట కొన్ని సినిమాలు చేయని, నాకు చిన్న సీన్ వచ్చినాక అప్పుడు నువ్వు డైరెక్ట్ చేద్ది కానీ అప్పుడు దాకా వద్దని ఆడే చెప్పాడు. చాలా నేర్చుకున్నాను సార్ ఈ సినిమా నుంచి. అంటే ఒక్కటే పర్టికులర్గా అని చెప్పలేదు నేను, బట్ every day was like a learning process for me. Main ఇందాక డాడీ అన్నట్టు సాలిడ్ క్యారెక్టరైజేషన్, వాస్కోడి గమ. అలాంటి క్యారెక్టర్ నాకు వచ్చినప్పుడు దీన్ని ఎలాగైనా సరే నేను కరెక్ట్గా చేయాలి, డిసిప్లిన్గా చేయాలి, నా అలాగ వాస్కోడి గమనే కనిపించాలి. సో ఆ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఈ చంటిగాడు, బండుగాడు, ఇలా గుర్తుండిపోయే క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్ గుర్తుండిపోవాలి అనుకొని చేసిన సినిమా. సో ఈ క్యారెక్టరైజేషన్ కరెక్ట్గా చేయడానికి మాత్రం కొంచెం వర్క్ చేశాను నేను.
ఎస్ సార్. డబ్బింగ్ పెద్దగా హోంవర్క్ ఏం లేదు సార్. ఇట్ వాజ్ జస్ట్ డైలాగ్స్ కరెక్ట్గా చెప్పడం. ఎస్ సార్. ఎస్. ఐ మీన్ ఎవర్ సిన్స్ మై ఫస్ట్ ఫిల్మ్ అందరూ నా ప్లస్ పాయింట్ ఏమైనా ఉందంటారంటే నా వాయిస్, నాకు వచ్చిన మంచి రెస్పాన్స్ అది. సో ఐఎమ్ హ్యాపీ నా వాయిస్ గురించి మంచిగా మెచ్చుకుంటున్నానని. అండ్ ఈ రొమాంటిక్లో అయితే ఇంకా సాలిడ్ సీన్స్ ఉన్నాయి. నా వాయిస్ నేను నిజంగా చాలా వర్క్ చేయాలి దాని మీద. అండ్ షౌట్స్ కానీ డైలాగ్స్ కానీ రమ్య గారితో వన్ డైలాగ్స్ కానీ. సో ఇట్ వాజ్ రియలీ ఛాలెంజింగ్ అండ్ డెఫినెట్గా కొంచెం బాగానే కష్టపడ్డాను సార్ దానికి. యా సార్. అవునా సార్. చాలామంది నన్ను ఇదేంటి ట్రైలర్ రిలీజ్ అయ్యాక డాడీ డబ్బింగ్ చెప్పారా నీకు అన్నారు. అదేంటి అసలు చాలా తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. ఎలా ఎందుకు అలా అనుకుంటున్నారు అనుకుంటున్నా. బట్ చాలామంది నిన్న కూడా ప్రీమియర్ షోలో చూసిన చాలామంది కూడా నాకు డాడీయే కనిపిస్తాను అంటే నాకు అసలు అదే కొంచెం సర్ప్రైజింగ్ ఉంటుంది. లేదు సార్, ప్రాబబ్లీ అన్నిగా రెడీగానే అంటున్నారు. సో తెలీదు మేబీ. రాకేష్ అండి, మీ డాడీ సినిమా హీరోల ప్రభావం ఎంతవరకు ఉంది మీ మీద? అంటే వాళ్ళ సినిమాలన్నీ, డాడీ సినిమాలు అన్నీ చూశారు, అందరు హీరోల్ని వాళ్ళు ఎలా ఉండాలి క్యారెక్టరేషన్ అంతా కూడా చిన్నప్పటి నుంచి మీకు అలవాటు. సో ఆ హీరోల ఎఫెక్ట్ ప్రభావం ఎంతవరకు ఉంది? చాలా పెద్ద లెవెల్లో ఉంది సార్. నాకు చిన్నప్పుడు అయితే మరీ దారుణం. అంటే ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్, ఇప్పుడు చంటిగఢ్ సినిమా చూసినప్పుడు నేను చంటిగఢ్ లాగా బిహేవ్ చేసేవాడిని ఆ సినిమా మొత్తం. ఇంకో క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లాగా బిహేవ్ చేసేవాడిని. సో స్కూల్లో కానీ బయట కానీ ఇంకా అలాగే ఉండేవాడిని నేను. సో చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఆయన హీరోలు అందరూ సార్. లేదు సార్, లేదు సార్. అంటే నిజంగా చిన్నప్పుడు బాగా రిక్వెస్ట్ చేశాను కొంచెం నాకు ఛాన్స్ ఇవ్వాలని. సో ఇంకా నా గోల పట్టలేక సరే సార్. సార్ సార్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను మా నాన్నకి ఒక హిట్ ఇవ్వాలి సార్. ఆయన నన్ను నమ్మి నాకు మీద డబ్బులు పెట్టి ఇంత పెద్ద సినిమా నా కోసం చేశారు. సో ఆయనకి నేను మంచి హిట్ ఇవ్వాలి, మంచి కలెక్షన్స్ ఇవ్వాలి. నా ఫస్ట్ థీమ్ అది. అంతే సార్. ఏం సార్? సార్ నాకు కుదిరితే ఈ వాస్కోడి